మీ అకౌంట్లో ఇంకా రైతు భరోసా డబ్బులు పడలేదా? కారణం ఇదేనేమో చూడండి. తెలంగాణ రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా ప్రారంభమైంది. రైతుల ఖాతాలో ఈరోజు అంటే జనవరి 27 నుండి పెట్టుబడి సాయం డబ్బులు పడతాయని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 4 పథకాలను రేవంత్ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులతో పాటు రైతు భరోసా పథకం అమలు ప్రక్రియనైతే స్టార్ట్ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి మండలంలో గ్రామానికి ఎంపిక చేసి ఈ పథకాన్ని అయితే ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం ఇలా తన సొంత నియోజకవర్గం కోడంగల్లోని కోస్ని మండలం చంద్రవంచ గ్రామంలో ఈ 4 పథకాలను సీఎం రేవంత్ అయితే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇవాళ అర్ధరాత్రి 12 గంటల నుండి ఈ జనవరి 27 నుండి పెట్టుబడి సాయం అయితే డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు అయితే స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండా సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసాపై చేసిన ప్రకటన రైతులకు ఆశలైతే రేకెత్తింది. ఇవాళ ఖాతాలో ఎప్పుడు డబ్బులు పడతాయి, ఈ మెసేజ్ తమ ఫోన్కు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు రైతులైతే. ఇప్పటికీ రైతు భరోసా డబ్బులు కొందరి ఖాతాల్లో పడగా మరికొందరు రైతులకు ఇంకా రాలేదు. డబ్బులు రాలేని రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో మాదిరిగా భూమి ఉన్న ప్రతి ఒక్కరికి రైతు భరోసా లభించిందని, కేవలం వ్యవసాయం చేసే రైతులకే పెట్టుబడి సాయం చేస్తామని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఇప్పటికే పంటలు పండిస్తున్న భూముల వివరాలను ప్రభుత్వం సేకరించారు. కాబట్టి బీడు భూములు, రియల్ ఎస్టేట్, కొండ గుట్టలు ఇలా వ్యవసాయేతర భూములకు రైతు భరోసా వర్తించదని అయితే సభాముఖంగా అయితే చెప్పడం జరిగింది. గతంలో మాదిరిగానే విడుదల వారిగా రైతు భరోసా విడుదల చేయనున్నారు. అంటే మొదట ఎకరంలోపు రైతులకే పెట్టుబడి సాయం డబ్బులు అయితే పడనున్నాయి. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారికి ఈ నెల చివరి వరకు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇలాగే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కాబట్టి మీరు కొత్తగా రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకుంటే కాస్త ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉంది. గతంలో బ్యాంక్ అకౌంట్ వివరాల్లో తప్పుల కారణంగా రైతు భరోసా ఆలస్యమైన వారు సమస్యల పరిష్కారానికి తగిన పత్రాలు అందించాలని వ్యవసాయ శాఖ అధికారులు అయితే కోరారు. ఈ ప్రక్రియ కూడా జనవరి చివరి వరకు కొనసాగుతుందని అయితే చెప్పారు. కాబట్టి బ్యాంక్ ఖాతా, ఇతర సాంకేతిక సమస్యలు కలిగిన వారికి కూడా రైతు భరోసా ఆలస్యం అవుతుందని అయితే చెప్పారు. రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించే భూముల విషయంలో ఇప్పటికే క్లారిటీ అయితే వచ్చింది. ఇటీవల నిర్వహించిన గ్రామ సభల్లో రైతు భరోసాకు అర్హత లేని భూముల సర్వే నంబర్లు బయట పెట్టారు. అంటే ఈ భూములకు తప్ప మిగతా భూములన్నింటి కూడా రైతు భరోసా వర్తిస్తుందని అయితే చెప్పారు. ఆ రైతులకు ఎకరాకు ఏడాదికి 12,000 రూపాయలు అయితే వస్తాయని, ఇందులో భాగంగా ఈ ఏడాది మొదటి విడతలో ఎకరాకు 6,000 చొప్పున రైతుల ఖాతాలో జమ కానున్నాయైతే చెప్పారు. అయితే పెట్టుబడి సాయానికి అన్ని అర్హతలు కలిగి ఉన్న మీకు డబ్బులు రాలేకపోతే ఏం చేయాలో తెలుసుకోండి. ఈ సమస్యను తొందరగా పరిష్కరించుకుంటే తొందరగా డబ్బులు పొందే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రైతు భరోసా సమస్యల పరిష్కారానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. రైతు భరోసాకు మీకు అన్ని అర్హతలు ఉంటే మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. రైతు భరోసా రాకుంటే వెంటనే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించండి.